హాయ్ నమస్తే వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి యంగ్ డైనామిక్ విద్యార్థి లీడర్, ఉస్మానియా యువ కిరీటం, ఒక ఉద్యమ నాయకుడు. ఇవన్నీ చెప్పుడు కాదు, అసలు ఆయన ఎవరు, ఏంది, అసలు ఆయన ఏం చేస్తాడు, ఈరోజు మన స్టూడియోకి ఎందుకు వచ్చాడు, మనం ఆయనతోటి ఏం మాట్లాడబోతున్నాం అనేది ఆయన మాటలని తెలుసుకుందాం. నరసింహన్న నమస్తేనే. నమస్తే ఆదేశ్ అన్న. బాగున్నావానే? బాగున్నా. చెప్పానా, మంచిగా చాలా రోజుల తర్వాత కలిసినాం. మనం మంచి ఎలక్షన్లు బిజీ, ఉద్యమాలు అవన్నీ వల్ల చాలా కాలం తర్వాత కలవడం జరిగింది. ఎట్లుందన్న ఇప్పుడు? ఓకే అన్న, ప్రజెంట్ ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి అందరూ సంతోషంగానే ఉన్నారు. ఏమో నీళ్ళు చల్లుతున్నావు అంటే ఏంది ముచ్చట? ఏమో రంగు నీళ్ళు చల్లుతున్నావు అంటే ఏంది ముచ్చట? అలాంటివి ఏం లేవు. మొన్న ఏదో క్యాంపస్ లా ఏమో నీళ్ళు చల్లి ఉంటే చాలా పేపర్లలో చూసి ఉంటాను నేను. ఏందుక ముచ్చట? ఇక్కడ కొద్దిమంది బీఆర్ఎస్వి గుండాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబోధం దగ్గర చేయడంతో, అంటే మీ విద్యార్థి నాయకులు కాదా? విద్యార్థి నాయకులు విద్యార్థి పక్షం నిలబడితే విద్యార్థి నాయకులు అవుతారు, కానీ గుండాల్లా వ్యవహరిస్తే అంటే ఎవరి కోసం వాళ్ళు ఆ రోజు దిష్టి బొమ్మ తగలబెట్టారు? వాళ్ళ పార్టీ నాయకత్వం కోసం. అంటే మీరు తగలబెట్టలేదు ఇది వరకు? మేము విద్యార్థి పక్షం ఉండి తగలబెట్టాం. అంటే వాళ్ళు ఎవరి పక్షం కోసం? 10 ఏళ్ల పరిపాలన కాలంలో పేపర్ లీకేజీలు, ఆత్మహత్యలు, ఎన్నో అంశాల మీద ఏ రోజు స్పందించకుండా మళ్ళీ రాజకీయ ఉనికి కోసం పేడ్ ఆర్టిస్ట్ లాగా మారి ఆనాడు ఉద్యమ కాలంలో ఎలా అయితే రెచ్చగొట్టి ఆత్మహత్యలు ప్రేరేపించారో, ఆ రాజకీయ నాయకులు ఎదిగిరో, ఇలా బాలకసుమ, ఎర్రలో శ్రీనివాస్, గారి కిషోర్ లాంటి వాళ్ళు మళ్ళీ ఆ స్థితికి పిల్లల్ని నెట్టివేయడం జరుగుతుంది. కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, భవిష్యత్తులో వ్యతిరేకిస్తూనే ఉంటాం. ఆ రోజులో మీరు ఎప్పటికట్లా ఇదే సీఎం కేసీఆర్ మీద, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ మీద దిష్టి బొమ్మ తగలబెట్టలేదు? షూర్ చేసినాం, మళ్ళీ కూడా చేస్తామంటున్నాం. చేసిన రోజు మీ ప్రభుత్వంలో జరిగినట్టు పోలీసు అధికారులు కొట్టడం గానీ, మిమ్మల్ని అడ్డగోలుగా తిట్టడం కానీ చేసిరా? అంతగానే ఎక్కువ రెట్టింపు చేశారు. తెలంగాణలో అనడం కాదు నరసింహన్న, నేను ఏమంటున్నా, ఎత్తివేశారు తెలంగాణలో ధర్నా చెక్కు ఎత్తివేశారు. తెలంగాణ ముచ్చట ఉస్మానియాలో మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? బీఆర్ఎస్ అసలు ఏం మాట్లాడుతున్నా చూపిస్తాను. ఆ పోలీసు వాళ్ళ సమక్షంలో ఒక విద్యార్థి మీద కర్రలు రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాళ్ళు చేసిన దానికి ప్రభుత్వానికి ఆపాదించారు. బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ గుండాలుగా ప్రవర్తించారు. ఏడాది క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నాం. ఏడాది క్రితం అంటే ఓకే అన్న, నేను మొన్నటి ముచ్చట్లో ప్రభుత్వ ప్రమేయం కానీ ఎవరు ప్రమేయం లేదు. అక్కడ పోలీసు వాళ్ళు చేసుకునే చర్యకు అంటే ఆపాదించవద్దు. ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకు రైట్స్ ఇవ్వందే అడ్డగోలుగా కొట్టుడు కానీ అడ్డగోలుగా ఇక్కడ కూడా అలాంటి రైట్స్ ఇవ్వలేదు. ఈ తెలంగాణ వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఇప్పటి కూడా విద్యార్థి నిరుద్యోగ పక్షంగా ఉంటూనే ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను స్పందిస్తూ ఉంటారు. అక్కడ ఇక్కడ జరిగిన సంఘటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఆపాదించొద్దని మీ ద్వారా మీడియా మిత్రులకు సమాజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు చేసి మీరు రేవంత్ రెడ్డి వచ్చేసి అడ్డ మీద కూలీలు అనొచ్చు, ఇంకా వేరే ఏమైనా ఇదే సమాజాన్ని తప్పుదో పడించడంలో కేసీఆర్ 10 ఏళ్లలో సక్సెస్ అయ్యాడు. అడ్డ మీద కూలీలు అనే వాళ్ళు కూడా ఎప్పుడు అన్నారంటే ఆ మాట కూడా, ఈ దేశ భవిష్యత్ అయిన ఆశాకిరమైన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర క్రమంలో తెలంగాణకు వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా వస్తామని చెప్పాడు. ఆనాటి వీసి తొత్తుగా మన రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి వీళ్ళ ప్రేరేపిత ఉద్యమం వల్ల బీఆర్ఎస్ అప్పటికి కేసీఆర్ బర్త్డేలు జరిగేది, కేటీఆర్ పుట్టినరోజు జరిగేది, రకరకాల చెట్లు నాటడం రకరకాలు చేసేది. కానీ ఒక దేశ నాయకుడు విద్యా కేంద్రానికి వస్తున్న క్రమంలో వీళ్ళు అడ్డుకునే క్రమంలో ఎందుకు ఒక నాయకుడు అందరూ యాక్సెప్ట్ చేసాం. అలా తెలంగాణ ఉన్న సమాజం, మేధావులు, ప్రొఫెసర్ అందరూ కూడా ఒక నాయకుడు వస్తున్న సమస్య తెలుసా, దేశ దృష్టి మలుతా అని చెప్పి క్రమంలో వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళు మీరు ఎందుకు అడ్డకూలుగా మారి ఒక కేసీఆర్ కుటుంబం కోసం మీరు ఎందుకు ఇట్లా మారుతారని చెప్పాను. ఇంకోటి ఎందుకు దాన్ని ఆదేశం, దాని కూడా ఆదేశం చెప్తున్నా. ఆ రోజు 100 ఏళ్ల ఉత్సవాలు అప్పుడు కేసీఆర్ వచ్చి కూడా కనీసం మాట్లాడలేకపోయాడు. అసొంటి వ్యక్తి గురించి, మీ విద్యార్థి నిరుద్యోగం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడిన వ్యక్తి, యూనివర్సిటీలో కూడా నిర్లక్ష్యం చేసిన వ్యక్తి గురించి మీరు ఎందుకు ఇంతగా ఒక అడ్డ మీద కూలి మారి ఎందుకు చేస్తారు అన్నాడు తప్పితే కామన్ విద్యార్థులు కానీ ఎవరిని అనలేదు. తెలంగాణ విద్యార్థుల పక్షం ఉండి పోరాడి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వమే మొన్నటి విజయంలో క్రియాశీలక పాత్ర వహించి కూడా మా విద్యార్థి నిరుద్యోగులే. దీంట్లో నో డౌట్. ఇది కేవలము ఇలా తెలంగాణ సమాజం మొన్న 10 ఏళ్ళు ఎట్లా నడిచిందంటే కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ అంటే మా తెలంగాణ సమాజాన్ని అంటూ, లేకపోతే వాళ్ళ అనుబంధ కుక్కలను అంటే బానిస మారిన వాళ్ళంటే అన్నట్టు కాదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది. కాబట్టి ఈరోజు ఏం జరుగుతుంది, తెలంగాణ అంటే అందరి అభిప్రాయాలు స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలంగాణలో 10 ఏళ్ళు అలాంటి లేవు. వీరన్నారు అరెస్టులు, నిర్బంధాలు ఎక్కలేవు. అదే అరెస్టు నిర్బంధాలు చేయకుండా ఆ రోజు ధర్నా చౌక్ ఎత్తివేసిండు కదా కేసీఆర్. రాగా మేధావుల మీద కేసులు పెట్టించింది కదా. ఇక ఇప్పుడు ఇన్ని ఉద్యమాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు చేస్తారు, మేధావులు చేస్తారు, ప్రజాస్వామ్య నాయకులు కూడా చేస్తారు. ఎందుకంటే
ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యత ఈ వాతావరణం అనే అర్థం ఏముంటుంది? క్వశ్చన్ చేయండి, ఎక్కడి కోసం గొంతెత్తండి. ఎప్పుడైనా చేస్తూ ప్రభుత్వాలు రియాక్ట్ అయితే దాన్ని సాల్వ్ చేస్తుంది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అన్ని విషయాల్లో ఒక్క విషయం ఆదేశన్న, ప్రభుత్వం రాగానే ఈ తెలంగాణలో ఏమైతే కోరుకుర్రో ప్రజా హక్కుల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రగతి భవన్ వేదిక, సెక్రటరీ వేదికలో ఎంతో సంది ఇక్కడ ఉన్న మేధావులతోటి చర్చ జరగడం. అంటే ఏం పాలసీలు చేద్దాం మనం, ఈ సమస్యలు ఎక్కడ సాల్వ్ అవుతాయి, విద్యార్థి సమస్య ఎట్ట పోతాయి, సమాజం సమస్య ఎట్టు పోతాయి అని చెప్పి ఇప్పటికి 3-4 సార్లు కూర్చోబెట్టడం జరిగింది. ఈ విషయంలో ఎక్కడ కూడా మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వము ప్రజల వైపు, విద్యార్థుల వైపు, నిరుద్యోగ వైపు ఉన్నది. గతంలో ఏ పార్టీలోకి వెళ్ళి వచ్చినావు? నేను గతంలో మా పూర్వీకులు అంటే మా నాన్న, మా తల్లిదండ్రులు అందరూ కూడా మా కుటుంబాలు మా కాంగ్రెస్ పార్టీ. కానీ తర్వాత అస్తిత్వ ఉద్యమాలు, కుల ఉద్యమాలు, మందకృష్ణ మాదిగ గారు. నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయలేదా? చేసిన నేను. అంటే సాంబశివుడు గారు మా చిట్యాల మండల ఏరియాలో కులనానందరెడ్డి గారు అని ఉండేది. వాళ్ళ ఆధ్వర్యంలో నేను గ్రామశాఖ యూత్ సెక్రటరీ కూడా చేశాను. నేను ఎన్ని సంవత్సరాల వరకు చేసిన? 2 years చేసిన. అంటే ఏ ఇయర్ వరకు? నేను 2008 ఆ మధ్యలో చేశాను నేను. తర్వాతకి మళ్ళీ సామాజిక నా కుల నేపథ్యము, రకరకాల కారణాలు చూసుకున్నప్పుడు నా కులానికి సేవ చేయాలనే కాన్సెప్ట్లో గౌరవ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం ఎంఆర్పీఎస్లో కొన్నాళ్ళు చేయడం జరిగింది. అంటే మందకృష్ణ మాదిగకి పార్టీ లేదనుకుంటా, కానీ అప్పటి వరకు మీరు టీఆర్ఎస్ పార్టీనే? కాంగ్రెస్ పార్టీ తర్వాత విభేదించి తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పనిచేయడం జరిగింది. మా ఊరు పక్కన చెరుకు సుధాకర్ గారు ఉండేది. తర్వాత అక్కడ మా మండల స్థాయిలో రకరకాల మా అందరం కలిసి చేయడం జరిగింది. అప్పుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి యాక్టివ్ ఉండేది భువనగిరి ప్రాంతంలో. వాళ్ళతో కలిసి మేము చాలా సమావేశాలు వెళ్ళడం జరిగింది. అసలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది అనేది అంటున్నారు, అది వాస్తవమా? 100% 1000% అవాస్తవం. ఎందుకంటే నిరుద్యోగులు నిన్న కాక మొన్న నిరుద్యోగులు అందరూ వచ్చేసి మన అశోక్ నగర్లా ఇక్కడ వచ్చేసి ధర్నా చేశారు కదా అర్ధమరాత్రి. అన్న ఒక విషయం, ప్రజాస్వామ్యం ఎంత మంచి చేసినా ఏం చేసినా కూడా ధర్నాలు జరుగుతుంటాయి. కానీ మెజార్టీ ప్రజలు, మెజార్టీ విద్యార్థులు ఏం కోరుకున్నారు, మా విద్యార్థి మా అందరితో తిరిగిన వాళ్ళే. కానీ కొద్దిమంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారిన కొన్ని శక్తులు ఏదో ప్రభుత్వం మీద బురదల క్రమంలో కొంతమంది ధర్నాలు చేసిన వాస్తవమే. అది కూడా చెప్తాం. ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య చనిపోయినప్పుడు అంత సెన్సిటివ్ మ్యాటర్, దసరా ముందు బతుకమ్మ పండుగ ఆ చెల్లె అనుపద మేము రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు చేస్తామన్న క్రమంలో అదే కాసోడ్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది కేటీఆర్ తోడు హైటెక్ సిటీలో కలిసారు. మీ అందరూ మీడియా మిత్రులు చూపించారు. అది ఎంతవరకు అదే పెయిడ్ ఆర్టిస్టులు మళ్ళీ ఈ ఉద్యమం చేయడం జరిగింది. ఓకే, గ్రీవెన్సీస్ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. ఇప్పటికీ మీరు చెక్ చేయండి, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు కూడా ఎన్నోసార్లు విద్యా వ్యవస్థ గురించి, విద్యార్థుల గురించి బహిరంగంగా మాట్లాడాడు. సమస్యలు వింటుండు, లేదా ఎక్కడెక్కడ వింటా ఉన్నారు. సమస్యలు ఎక్కడ క్రియేట్ చేద్దామని ప్రయత్నించారు. కానీ తెలంగాణ విద్యా నిరుద్యోగులు చైతన్యవంతమైనది కాబట్టి ఎక్కడ కూడా వారి మాయలో పడలేదు. సవ్యంగా మొన్న కూడా ఒక గ్రూప్ 2 వాయిదేమని పరిగణ తీసుకుని వాయిదా కూడా వేశారు. అక్కడ కొన్ని ఏంటంటే సమాజంలో అలజడి సృష్టించాలి, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న కాన్సెప్ట్ నేరేట్ చేయడం కోసం ఈ బీఆర్ఎస్ అధికార దాహానికి ఒక అలవాటు అయిన వాళ్ళు, ఇప్పుడు బాలకసుమన్ లాంటి వాడు, గార్కిషోర్ లాంటి వాడు, ఎర్రల శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఈ మధ్య కొత్త బిచ్చగారు లాంటి వచ్చిన వాడు, కృషాంక్ లాంటి వాడు, వీళ్ళందరూ వచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేయడం లక్ష్యంగా 10 ఏళ్ళు యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలకి ఎదిగిన వ్యక్తులు కదా. ఇప్పటి వరకు ఇన్ని సమస్యలు జరిగితే 10 ఏళ్ళు ఒక్కరోజు స్పందించారా? ఒక్క స్టేట్మెంట్ చూపించండి. కనీసం ఉస్మానియాకి ఎదిగిపోయి ఒక్కసారి వచ్చారా? వీళ్ళు రాలే కదా. ఈరోజు అధికారం పోవడంతో మళ్ళీ అదే ఉస్మానియా వేదికకి వెళ్ళి ఏదో తెలంగాణ ఆగమైపోతుంది, విద్యాలు అన్యాయం అయిపోతుంది. ఎక్కడ అన్యాయం అయితే సరిపోవట్లేదు. తెలంగాణ వచ్చే మరుక్షణమే అంటే తెలంగాణ ప్రజాపాలన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫస్ట్ టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 సక్రమంగా, నేను ఆస్పిరెంట్, నేను లాస్ట్ ఇయర్ కూడా చదువుకున్నాను. గ్రూప్ 1 2 years చదువుకున్నా. గ్రూప్ 1 గ్రూప్ 1 నేను 2 years సీరియస్ చదువుకున్నాను ఆస్పిరెంట్గా. అది బీసీ స్టడీ సర్కిల్ నేను కోచింగ్కి వెళ్ళాను. వాయిదాలు ఏమని చెప్పి అన్ని రకరకాల కారణాల వల్ల మేము వివేచించేదంటే వాయిదాలు ఏమని నష్టపోతాము. నేను ఆనాడు క్వాలిఫై అయినా ఈరోజు క్వాలిఫై కాకపోయినా. ఎందుకంటే అప్పుడు ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు రకరకాల చూసాము. గత దశాబ్ద కాలం చదువుకోవద్దు. నాతో పాటు ఎంతోమంది మిత్రులు కూడా డిఎస్సి చదివిన వాళ్ళు, గత 10 ఏళ్ళ సంది చదువుతున్న వాళ్ళు చదువుతున్నారు. కానీ రీసెంట్గా ఎలిజిబిలిటీ అయిన టెట్ కానీ, డిఎస్సి కానీ, లేకపోతే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా వాయిదేయడంలో ఇది అనడంలో కరెక్ట్ కాదని మా మెజార్టీ అభిప్రాయం. ప్రభుత్వం పరిణతి తీసుకుని నా మిత్రులు కూడా చెప్తాను, రానున్న రోజుల్లో రేపు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నాయి, దాంట్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఓకే అన్న, ఇంత చదువుకున్నావు నువ్వు, ఈ రాజకీయాలకి ఇవన్నీ అవసరమనే? మంచి ఏదన్నా జాబ్ చేసుకొని బతకొచ్చు కదా. రాజకీయాలు అనేది సేవ అన్న. రాజకీయాలు చేయాల్సింది, ఎవరైనా చేయాల్సిందే. ఏమన్నారు? సేవ. అమ్మా నవ్వొస్తుంది. మీరు రాజకీయాలు సేవ
సంపాదించుకోనికి కాదా? నేను పదవులు ఆశించో ఏదో రాజకీయాలు లేకపోతే ఏదో ఎమ్మెల్యే ఎంపీ రాజకీయాలు చేయలేదు. నా సమాజానికి, నా విద్యార్థి సమాజాన్ని, నిరుద్యోగ సమాజం, నా వాళ్లకు నా ప్రతినిధిగా ఉండి ఈ ప్రభుత్వాలకు లేకపోతే రాజకీయ పార్టీలకు రిప్రజెంట్ చేయాలని చూస్తాను. ఖచ్చితంగా రాజకీయాలు లేకుండా ఎక్కడ నువ్వు ఉండలేవు. మనగడనే ఉండలేదు. మనకు ఇలా కూర్చొని మాట్లాడుతున్నావు రాజకీయం ఉంటుంది, ఒక నీళ్ళ బాటిల్ కొందామన్న రాజకీయం ఉంటుంది, పుట్టుక నుంచి చావరు రాజకీయం అని ఉంటుంది. అన్న రాజకీయాలకు దూరంగా ఉంటా అనేది నాన్ సెన్స్ అని నేను అంట. అన్న నువ్వు రాజకీయం వచ్చేసి సేవ అని అన్నావు కదా, అంటే ఇప్పుడు మీ నాయకులు అంటే మీ విద్యార్థి నాయకులు ఎవరికట్లా సేవ చేయట్లేరా? ఇంతకుముందుకు మాట్లాడుతూ వచ్చేసి ఒక మాట మాట్లాడినా, అంటే విద్యార్థులకు నేను సేవ చేస్తున్నా అది ఇదని. ఇప్పుడు విద్యార్థి నాయకులు ఎవరికట్లా చేయట్లేరా? మీరు ఒక్కలే చేస్తున్నారు? నేను చేయలేదు అంటలేను. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరు చేస్తారు ఏం చేస్తారు అనేది సమాజం, విద్యార్థి లోకం గుర్తిస్తుంది. ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఎవరు మారినా రాజకీయాలు ఏం జరిగినా కూడా నువ్వు నమ్ముకున్న నీ సమాజానికి వైపు నువ్వు నిలబడి వాళ్ళ యొక్క సమస్యలు తీసుకుపోయినప్పుడు మాత్రమే నువ్వు నాయకుడు అవుతావు. ఇలా మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళ స్ఫూర్తి. ఎందుకంటే తను రాజకీయాలు చేస్తున్న, చదువుకుంటూ సమాజం చైతన్యం చేసిండు, కొన్ని హక్కులు కల్పించిండు. ఆయన ఎక్కడ కూడా చదువుని ఇక్కడ నిలలేదు. నేను కూడా ఎక్కడ కూడా నా చదువుని, నాకు అంబేద్కర్ స్ఫూర్తి తీసుకొని నా జర్నీ స్టార్ట్ అవుతా ఉన్నాను. నేను ఎక్కడ కూడా నా చదువు నిర్లక్ష్యం చేసుకోలేదు. నేను ఒక పొలిటికల్ స్కాలర్ని. ఇలా దాంట్లో నేను జాతీయ స్థాయిలో ఒక నెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబిలిటీ అయినా, రాష్ట్ర స్థాయిలో ఎలిజిబిలిటీ అయినా, మళ్ళీ గ్రూప్ 1 క్వాలిఫై చదువుకున్నాను, రకరకాల చదివాను. ఆ క్రమంలో నష్టపోయినాం మేము. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ స్వరాష్ట్రం వస్తే మా బతుకులు మారిపోతాయని చెప్పి ఎంతోమంది మా సీనియర్ ఉద్యమాలు చేశారు. వాళ్ళని స్ఫూర్తి చేసుకొని మేము చదువుకోవడానికి వస్తే వచ్చేవరకు 10 ఏళ్ళకి యవ్వన కాలాన్ని ఎంతోమంది ఈరోజు కోల్పోయారు. కాలం వస్తుందన్న తిరిగి వస్తా రాలేదు. కానీ మళ్ళీ ఇంకో తరం నష్టపోద్దని అనివార్య స్థితిలో అవసరరీత్యా నేను రాజకీయాలకు రావాల్సి జరిగింది. ఓకే అన్న, మీరు వచ్చేసి నా వర్గానికి సేవ చేయడానికి నేను రాజకీయంలోకి వచ్చినాను అంటారు. అస్పొంటప్పుడు ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ గట్లా అంబేద్కరిజం అది ఇది అనేది గట్లా అన్నారు. అస్పొంటప్పుడు మీ సమాజ వర్గానికి సంబంధించిన పార్టీలకు పోవచ్చు కదా. ఒక రెడ్డి వర్గానికి నేను చెప్పేది నాన్న ఇను, ఒక రెడ్డి వర్గానికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రెడ్డిల పార్టీలకు పోవాల్సిన అవసరం ఏముంది? మీ బిఎస్పీ పార్టీ ఉంది కదా, అందులో పని చేయొచ్చు కదా. ఇందులో మీకు క్లారిటీ అంటే నా వర్గం అంటే ఇక్కడ నా విద్యార్థి నిరుద్యోగం, నా క్యాస్ట్, నా సామాజిక వర్గాలు కాదు ఇక్కడ. దయచేసి నా వర్గం అంటే నేను విద్యార్థి కమ్యూనిటీ, అది యూనివర్సిటీ స్కాలర్ని, ఒక లీడర్ని. నాకు నా విద్యార్థి నిరుద్యోగ సమస్యలు, అక్కడ కమ్యూనిటీ సమస్యలు, మా కులం వల్ల నిరుద్యోగం విద్యార్థి లోకమే మాది. కానీ రాజకీయం మీరు అందరూ ఒక భాగం అయితే కుల స్వభావం ఉన్న ఈ దేశంలో సమాజంలో వాస్తవమే. కానీ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు ఇంకా సంఘాలను పక్క పెడితే ఈ దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలంగా, దేశ కల్చర్కి అనుకూలంగా డైవర్సిటీ మెయింటైన్ చేస్తారు. కానీ గౌరవ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము పనిచేయాలని డిసైడ్ అయ్యాం. మాలాంటి యువత ఎంతో డిసైడ్ అయ్యి మేము ఈ రెడ్డి నాయకత్వం అనేది అన్నీ అనేది మనం బయట జరిగే చర్చ మాత్రం, కానీ ఒక్కరి నాయకత్వం ఎప్పుడు పనిచేయదు. మీ విద్యార్థి నాయకులకు కుల పిచ్చి లేదంటున్నావా? కుల సోయి ఉంది, కుల పిచ్చి లేదు. కులం అనేది సోయి ఉంది, కుల పిచ్చి లేదు. కుల పిచ్చి ఉంటే మేము ఒక కులంలో పరిమితం అవుతాం కదా. కులం అనేది ఈ సమాజం మనకి పుట్ట ముందుకు ఇచ్చిన కులం అనేది మాకు ఉంది. ఆ కులం మీద గౌరవం ఉంది, మాకు మర్యాద ఉంది, నా కులం కొద్దిగా ఎదగాలని కాంక్ష ఉంది. కానీ కుల పిచ్చి మాత్రం లేదు. సమాజం స్థాపించాలని అంబేద్కర్ కళ అన్నట్టు ఈ ఎంతోమంది ఇందిరాగాంధీ మొదలుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరకు వాళ్ళు కలగన సమాజ స్థాపన కోసం ఇక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అంతకంటే ముఖ్యంగా మా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి స్ఫూర్తితో మేమందరం రాజకీయాలు రావడం జరిగింది. ఇళ్ళకి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాం. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, అంటే అంబేద్కర్ తర్వాతకి ఇందిరాగాంధీ గారు, సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ, మీ రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నువ్వు చెప్పిందే కదా నేను అన్నది. ఇప్పుడు అదే అంబేద్కర్ తర్వాతకి నీ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లే చెప్తున్నావు, కానీ ఏ ఒక్కరి గట్లా లేరా? నేను చెప్తుంది అంటే త్యాగాలు చేసి దేశం కోసం ప్రాణత్యాగాలు చేసే చరిత్ర వాళ్ళు రాజీవ్ గాంధీ మొదలుకుంటే అందరి ఎవరి కోసం అంటే వాళ్ళు ఏ పదవి కోసం ఒక పదవిలో ఉండి ఒక అధికారంలో ఉండి ప్రాణాలు తెగించి ఎవరు చేయలేదు కదా. వాళ్ళు సొసైటీ రాజీవ్ గాంధీ దేనికోసం ప్రాణం తెగించాడు? దేనికోసం? దేశం కోసమే కదా చనిపోయింది. ఈ రోజు ఆయన అంటే ఏదైనా పోరాటంలో చనిపోయాడా లేకపోతే ఇప్పుడు దేశాన్ని సమగ్రత కాపాడడం కోసం, దేశాన్ని ఒక యూనిటీగా కాపాడడం కోసం ఆయన ఆ రోజు చనిపోవడం జరిగింది. చంపినారా చనిపోయినారా? చంపేశారు. దేశ సమగ్రతను కాపాడే విషయంలో ఎవరు చంపేసిరు? ఏ పార్టీ వాళ్ళు చంపేసిరు? అది అట్లా చెప్పాలి కదా. అస్తిత్వ ఉద్యమాలని మొదలుపెట్టిన నేనేమన్నా రాజకీయం కోసం జరిగిన హత్యలు వేరు, దేశం కోసం జరిగిపోయే అన్న ఇండియా అనేది
చాలా విభిన్న సంస్కృతి సంప్రదాయాలు, ఉమ్, దాంతోపాటు కల్చరల్ డైవర్సిటీ, ఉమ్, భౌగోళిక పరిస్థితులు డిఫరెంట్ ఉన్నాయి. ఇలా ఈ దేశం అనేది అందరికి సమాఖ్య స్ఫూర్తిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ? ఉమ్, వివిధ రాష్ట్రాల కలయిక, వివిధ కల్చర్ల కలయిక. మనం నార్త్ ఈస్ట్ స్టేట్ ఓ తిరిగి ఉంటుంది, వెస్ట్ బెంగాల్ ఓ తిరిగి ఉంటుంది, తమిళనాడు ఓ తిరిగి ఉంటుంది, పంజాబ్ నుంచి డిఫరెంట్ ఎవరి వారి కల్చర్ డిఫరెంట్. ఆ క్రమంలో తమిళనాడు ప్రాంతం లాంటి వాళ్ళకు ఆనాటి స్వాతంత్ర పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకొకటి స్వయం ప్రతిపత్తి, మాది ఒక మూలవాసులం మేము అనే ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఆ క్రమంలో కొద్దిమంది ఆనాటి ఎల్టీటీ ప్రభాకర్ లాంటి నాయకత్వంలో ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నారు. లేదు మన భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా, ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మనం సమగ్రతతో కాపాడుకోవాలి, మన అందరం అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి, ఏమైనా సమస్యలు ఉంటే మనం కలిసిమెలిసి సాల్వ్ చేసుకోవాలనే కాన్సెప్ట్లో ఆయన ఉండడం జరిగింది. దాన్ని విభేదించి ఆ రోజు వాళ్ళు హత్య చేయడం జరిగింది. దీంట్లో దేశం కోసమే చనిపోయారు రాహుల్ గాంధీ గారు. వాళ్ళ త్యాగాల చరిత్ర మనం రాజీవ్ గాంధీ చనిపోయాడా, రాహుల్ గాంధీ చనిపోయాడా? రాజీవ్ గాంధీ మరి ఇంతకు ముందు రాజీవ్ గాంధీ చనిపోయారు. చనిపోవడం అంటే చంపబడ్డాడు, చనిపోవడం అదే కారణం కదా అని ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఇలా ఐటీ టెక్నాలజీ కావచ్చు, మనం చాలా రకాలుగా. ఓకేనా, మీరు సంవత్సరానికి వచ్చేసరికి మీ విద్యార్థి నాయకులు అయితేంది, ఓయూ లీడర్లు, రాజకీయ నాయకులని జోకి ఎంత సంపాదిస్తారు? అలాంటివి ఏం లేదన్నా, జోకుడం అంటే ఏముండదు. అంటే మీ కాడ ఉండవా, లేకపోతే మీ విద్యార్థి నాయకుల కాడ లేవా? విద్యార్థి నాయకుల దగ్గర ఉండవు, నా దగ్గర మొత్తమే ఉండదు. నా లక్ష్యం నా వర్గాల కోసం పనిచేసుకుంటూ పోవడం. నా వర్గం అంటే మళ్ళీ చెప్తున్నా, విద్యా నిరుద్యోగులు, వాళ్ళ కోసం పని చేసుకుంటూ పోవడం నా పని. జోకుడు అంటే ఉండదు, నా పనే నన్ను గుర్తిస్తుంది. నాకు ఎవరైనా అంతే ఉంటుంది వ్యవస్థలో, అంతే. జోకుడు అనే ముచ్చట లేదు, రాజకీయాలు ఎప్పుడు లేదు. ఉస్మానియాకి ఆ చరిత్ర లేదు, ఎప్పటికీ లేదు, ఉండబోదు కూడా ఎప్పటికీ. ఉస్మానియా అంటే ఓ చరిత్ర, ఓ పోరాట స్ఫూర్తి, అక్కడ సమాజానికి ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మీకు తెలిసిన విషయం అది. ఓకేనా, తెలంగాణలో గతంలో 10 సంవత్సరాలు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అయితేంది, ఇంకా చూసుకుంటే బహుజనులందరినీ ఏకం చేసిన బీఎస్పీ పార్టీలు అయితేంది, కొన్ని అంటే ఇప్పుడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ పార్టీకి అట్లా ఉన్నది. ఈ పార్టీలన్నింటినీ కాదని కాంగ్రెస్ పార్టీలకి ఎందుకు పోవాలనిపించింది? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎన్నో కులాలు, మతాలు, ప్రాంతాలు, విభిన్న సంస్కృతులను ఏకం చేసి అందరికీ ఒక స్పేస్, ఒక వేదికను క్రియేట్ చేసి ఆ వేదిక అందరి అవకాశాలకు ప్రజాస్వామిక వాతావరణం కల్పించేది కాంగ్రెస్ పార్టీ అని నేను నమ్మిన. అది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నడుస్తుంది అనేది ఇప్పుడు నేను నమ్మాను. ఆ కాన్సెప్ట్లో ఇక తెలంగాణకు వచ్చే వరకు ఒకవైపు బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మతం పేర, కులం పేర, జెండర్ పేర, మళ్ళా ఆ కులాలను వైరుధ్యాలను సృష్టించి విడగొడుతున్న క్రమంలో ఇక్కడ కేసీఆర్ బీఆర్ఎస్ పరిపాలనలో ఒకవైపు కొన్ని కులాలను హెచ్చించి, కొన్ని కులాలను తగ్గించి, కొన్ని కులాలకు పాలసీలు ఇచ్చి, కొన్ని కులాలను మొత్తం ఇగ్నోర్ చేసి విభజించి పాలించి చేసిన పార్టీగా విద్యార్థి ఉద్యమంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిండు. 10 ఏళ్ళ యవ్వన కాలం అంటే మామూలు. తెలంగాణ ఉద్యమంలో 15 ఏళ్ళు పోయింది, అంతకుముందుకు 2 తరాల ఒక మొదటి తరం విద్యార్థులు. ఈ రోజు నాలాంటి ఆయన మీలాంటి వాళ్ళందరం ఏంది అలా రెక్కాడితే కానీ డొక్క కుటుంబాలకు వచ్చిన వాళ్ళం. ఇక్కడ భూమి లేదు మనకు ఎవరికి, తాతల ఆస్తి లేవు. పొట్ట చేత పట్టుకొని ఎస్సీ హాస్టల్లో, బీసీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో చదువుకుంటూ ఈ యూనివర్సిటీ స్థాయికి వచ్చిన వాళ్ళం మనందరం, అంత జ్ఞానం చంపుకొని. అలాంటి వాళ్ళ వ్యక్తుల మీద మనకు ఆయుధం ఏంటి? చదివే కదా, చదువు ద్వారా వచ్చిన ఉద్యోగమే కదా, లేదా ఉపాధి అవకాశాలే కదా. వాటిని అన్నిటి కొలాబ్ చేసిండు. అది వాంటెడ్లీ, ఉద్యోగాలు లేకనో ఉపాధి కల్పించలేక కాదు, చేయొద్దు, వీళ్ళు ఎదిగితే మళ్ళీ ఎక్కడో ఇంకో స్థాయికి వస్తారు అనే కాన్సెప్ట్లో కేసీఆర్ చేసింది. కాబట్టి బీజేపీ కూడా అంతే. ఇలా దేశ భవిష్యత్తు యువతే అంటారు, రకరకాల ముచ్చట చెప్తూ ఉంటారు. దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేసి ఎన్నో రిక్రూట్మెంట్ చేసిన ఇలా ఎస్సీలకు ప్రత్యేకంగా, బీసీలకు, ఓబీసీలకు ఫెలోషిప్లు తీసి యూనివర్సిటీలలో. రోహిత్ వేముల విషయం ఎందుకు చనిపోయాడు? రోహిత్ వేముల దేశవ్యాప్తంగా ఉంది కదా. ఇంకా బహుజన రాజకీయాలు అంటారా, అది మాకంటే ఎక్కువ మీరు గ్రౌండ్ మీకు బాగా తెలుస్తుంది, మాట్లాడలేము కూడా కొన్ని విషయాలు. అన్నా, కేసీఆర్ వచ్చేసి విద్యార్థులకు అన్యాయం చేసాడు అని అంటున్నారు మీరు, కానీ ఇదే విద్యార్థి నాయకులకు పెద్దపీట వేసాడు కదా. తెలంగాణ వచ్చినాక చాలా మందికి ఎమ్మెల్యే పదవులు ఇచ్చినాడు, తర్వాతకి కొద్ది మందికి ఎంపీలు ఇచ్చినాడు, కొద్ది మందికి కార్పొరేషన్లు ఇచ్చాడు. ఇవన్నీ మీకు కాంట్రావా? మీరే ఇంతకుముందు అన్నారు కదా, మీ విద్యార్థి ఉద్యమకారు జోగుడోళ్ళు రాని, జోకిన వాళ్ళకు 4-5 ఇస్తే సమాజం మారదు అన్న. సమాజం స్థాపించాలంటే అందరికి అవకాశాలు ఇవ్వాలి. ఏ రంగంలో ఎవరు సెటిల్ అవుతారని చూడాలి. కానీ నీ ఇంటి చుట్టూ కాపల కుక్కలాగా మారిన ఒక 4-5కి పదవులు ఇచ్చిన మాత్రంలో విద్యా సమూహాన్ని, ఒకవేళ విద్యార్థి నాయకత్వ ప్రతినిధులుగా వాళ్ళు ఉండి వాళ్ళకి ఇచ్చి ఉంటే, వాళ్ళు మా సమస్యలు వాళ్ళకి దృష్టి తీసుకుపోయి ఉంటే సాల్వ్ అయితే ఇలా ఇంత 100,000 మంది తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఆగిపోతాయి, నిరుద్యోగ సమస్య తీరిపోతాయి అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇన్ని ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురై మళ్ళీ దేశ తెలంగాణ ఉద్యమం లాగా మళ్ళీ విద్యా నిరుద్యోగులు ముందు వచ్చి సమాజం చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ రావడంలో క్రియాశీల భూమికి ఎందుకు పోషించారు?
కారణం ఏంది అంటే ఇక్కడ ప్రతినిధిగా ఉంటే నువ్వు సమస్యను తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంతవరకు చూడండి అన్న, మీరు ఒక 10 ఏళ్ల కాలంలో ఏ రోజన్నా ఈ విద్యా నాయకులు పదవులు పొందిన మాట్లాడరా? పదవులు పోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఎవరు మాట్లాడతారు? బాలకృష్ణ అనేవాడు, గాదర్ కిషోరు, ఎర్రల శ్రీనివాస్, క్రిషాంక్ లాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు పవర్ అనుభవించారు కదా, ఏ రోజు కనిపించలేదా నీకు? ఇలా చూద్దాం మనం, అదే యూనివర్సిటీలు అట్లనే ఉన్నాయి, అదే హాస్టల్ వసతులు ఉన్నాయి. మేము ఫెలోషిప్లు ఇవ్వని చెప్పి బతిలాడినాం, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాం, ఫెలోషిప్లు ఇవ్వలేదు. ఎక్కడ విద్యార్థి పక్షం ఉన్నట్టు మరి లేదు కదా. ఆ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థి నిరుద్యోగుల నాయకుడిగా, యాక్చువల్ మా విద్యార్థి నిరుద్యోగులు ఆయన ఎప్పుడు కూడా పొలిటికల్ లీడర్ ఎప్పుడు చూడం, ఆయన విద్యార్థి నాయకుడే చూస్తాం. ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఉండే నేను విద్యార్థి నిరుద్యోగుల నాయకుడిని, వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి, వాళ్ళ యొక్క ప్రాధాన్యత కూడా ఇలా ఉన్నదని చెప్పి ప్రశ్న గుర్తు చేసుకుని బహిరంగ ఎప్పుడు గుర్తు చేసిన. ఇంత మాట్లాడుతున్నా క్రాస్ రోడ్లో మాట్లాడుతారు, అన్ని మాట్లాడుతూ కదా. తెలంగాణ వచ్చిందే విద్యా నిరుద్యోగులు యూనివర్సిటీ స్థాయిలో పోరాడిన వాళ్ళతో పాటుగా సమాజం మొత్తం పోరాడింది. నేను విద్యార్థి కమిటీ ఉన్న కాబట్టి నా బాధ్యత కాబట్టి నా వాళ్ళ గురించి చెప్పుకుంటున్నా. ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నావు, మరి ఇంత జరుగుతున్న పోరాటం జరుగుతుంది కదా, మరి ఈరోజు ఇప్పటి వరకు ఒక్కసారి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఒకసారి మాట్లాడండి. అభయం ఒకసారి, ఒకవేళ మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసి మోసం చేస్తుంది అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అభయం వేయలేకపోతున్నావు? అంటే నేను చెప్పులు తీసుకొని కొడతానని చెప్పి నీ భయం. ఒకసారి వేసినాం చెప్పులు, ఇప్పుడు డైరెక్ట్ కొడతాను భయం. ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకసారి చెప్పులు వేసినాం, ఆయన హెలికాప్టర్ దిగకుండా పోయినప్పుడు దాని కక్ష కట్టుకొని 10 ఏళ్ళు నోటిఫికేషన్ లేదు. ఎవరు తెచ్చారు తెలంగాణ? ఎవరు తెచ్చారు? ఎవరు త్యాగాలు ఉన్నాయి దాంట్లో? 1969 నుంచి మొదలు పెడితే మొదటి దాకా కూడా విద్యార్థులు ఆత్మహత్యలు పోరాటాల వల్లనే కదా. అందరూ ఎవరు మళ్ళా ఈ కింది వర్గాల నుంచి అనుకున్నవాను, రకరకాల ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, చదివే ఆయుధంగా బతికిన వాళ్ళు. ఇలా నేను నాకు 10 ఏళ్ల కాలంలో ఏదైనా నేను జేఎల్కో డిఎల్కో అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉన్న వ్యక్తి. నాకు అవకాశం కలిసి నేను రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది నాకు? ప్రత్యక్ష రాజకీయాలు అనేది ఎక్కడైనా ఉంటుంది, ఉద్యోగ వ్యవస్థ అయినా ఉంటుంది, రాజకీయాలు చేస్తూనే ఉంటాం ఎప్పటికైనా. కానీ నేను ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలు రావాల్సిన అవసరం నాకు లేకుండే. నేనంటే రాజకీయాలకు కొంచెం స్కాలర్ వచ్చాను, ఎంతోమంది నలిగిపోయాలి, కుటుంబాలు దూరమై ఉంటున్నారు కదా. 10 ఏళ్ళ యవన ప్రయాణం మామూలు విషయం కదా. ఒక 7 నెలలు నీకు పదవి పోతేనే తట్టుకోలేకపోతున్నావు, నీ బిడ్డ పోయి జైల్లో ఉంటే తట్టుకోలేకపోతున్నావు. మరి ఎన్నో జైలు జీవితాలు గడిపారు, ఎన్నోసార్లు ఇప్పుడు కాలం పోయింది, పెళ్ళిళ్ళు పెటాకులు కాకుండా అయిపోయారు, జీవితం ఎటు పోతాయి. మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ నష్టపోయిన బాధపడే సందర్భాలు ఉన్నాయి. మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ తెలంగాణ మేము పదవుల విషయంలో కొద్ది మంది వస్తే పదవులు అనకండి మీరు దయచేసి. నియామకాలు చేయలేదంటే ఏం చేసిండు? తన చుట్టూ కాపాడుతున్నందుకు 20,000 ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకుండు, 4,000 పాఠశాలలు మూసివేయించండు కదా. ఏముంది? ఏం చేసినా ఏం చేయలేదు. ఇంకోటి రిక్రూట్మెంట్ కూడా వైరుధ్యం ఉంది, స్పష్టమైన. ఎట్లా కేసీఆర్ మొత్తం విభజించు పాలించి సూత్రం ప్రకారం చేసిండు. ఏ వర్గాలైతే ఉద్యోగం ఉపాధి అవకాశాలు కానుకొని వచ్చారో యూనివర్సిటీ స్థాయిలో ఇక్కడ, అవి రిక్రూట్మెంట్ చేయకుండా కేవలం ఇంజనీరింగు లేకపోతే అగ్రికల్చరు, అంటే ఆల్రెడీ చదివి వాళ్ళు చదువుతారన్న, ఆల్రెడీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న శ్రేణిలో ఉండి ఉద్యోగ అవకాశాలు పొందిన వాళ్ళు, లేకపోతే బిజినెస్ రౌండ్లో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు పిల్లలు ఏది చదువుతారో వాళ్ళే మాత్రం రిక్రూట్మెంట్ చేసిండు. అందు రికార్డు ఇవన్నీ మరి ఏవి ఎందుకు చేయలేకపోయింది? ఇలా కనీసం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అవి అట్లా చేయలేదు కదా. చేస్తున్నారు కదా. టీఎస్పీఎస్సీని ఆయన రోజు ఏమన్నారు, లీక్ అయిన రోజు బయోమెట్రిక్ పెట్టలేము, మేము ఫోటో వేయట్లేము, ఒక పేరు రాయాలని చెప్పాడు. నేను మొన్న కూడా రాసినాను కదా, స్పష్టంగా అన్నీ పెట్టి సక్రమంగా నిర్వహించారు, నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఒక యూపీఎస్ మోడల్లో ఇది ఎప్పుడు వాయిదాలు లేకపోతే ఒక సంఘర్షణ, ఒక ఎప్పుడు పోతో ఏమైతే తెలియకుండా ఉన్న సంఘర్షణ ప్రాంతంలో ఒక ఎప్పుడు ఏముంటుంది, ఎగ్జామ్ అవుతుందా కాదా అని ఒక డైలామన్ ఉంది. ఒక 10 ఏళ్ళ సంది ఒక ఉంది అన్న. ఇప్పుడు నేను అయిపోయింది, నేను అది నాకు గ్రూప్ 1 చదవలేను అనుకున్నా, నేను రాజకీయాలకు వచ్చిన, నాకు క్లారిటీ వచ్చింది కదా. ఈ క్లారిటీని ఇవ్వడం కోసం, సమాజం ఒక విద్యా నిరుద్యోగులకు క్లారిటీ ఇవ్వడం కోసం ప్రభుత్వం ఏం చేసింది, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టు మంత్రివర్గం, మా ఎమ్మెల్యే అందరూ కూడా, నాయకులు అందరూ కూడా ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ టైం వరకు, ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే డిసెంబర్ వరకు అయిపోతుంది, తర్వాత వేరే పని చూసుకుంటాం. జాబ్లు అయితే అందరికీ వస్తాయని రావు, నేనైనా నువ్వైనా ఒప్పుకోవాల్సింది. ఇంకో మార్గం చూసుకుంటాం, లేకపోతే ఇంకో ఇయర్కు మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. దాన్ని సాల్వ్ చేయడం కోసం మాత్రమే ముఖ్యమంత్రి గారు అంతా ముందుకు ఢిల్లీ పోయి యూపీఎస్ చైర్మన్ అధికారులతో చర్చించి వచ్చారు. ఇంకా లోకల్ ఉన్న ప్రజానాయకులు ప్రొఫెసర్లతో మాట్లాడడం జరిగింది. చాలామంది అభిప్రాయాలు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నాం, విద్యా నిరుద్యోగుల పక్షపాతి ఇక్కడ. రాహుల్ గాంధీ ఆశయాలు లక్ష్యాలు ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలని చూస్తున్నారో
దానికి అనుగుణంగా పరిపాలన జరుగుతూ ఉన్నది. అన్న ఇవన్నీ ఓకేనా? మీ ప్రాంతం ఎమ్మెల్యే వేముల వీరేశం అనుకుంటా, మీది నెక్కర్కల్ కదా? నకరికల్ మాది. వేముల వీరేశం మీకు ఫోన్ చేసేంత చనువు, అంటే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడేంత చనువు ఉందంట, అది ఎట్లన్నా? నాకని కాదన్న, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో ఉంటుంది అన్నకు. ఉమ్, వీరేశం అన్న అంటే ఒక ప్రజానాయకుడు. ఉమ్, తను బీఆర్ఎస్ పరిపాలనలో పార్టీలో ఉంటూ కూడా ఎన్ని నిర్బంధాలు కేసులు అయినాయో సమాజం తెలియదు, కానీ దగ్గరగా ఉన్న మీలాంటి వారు తెలుసు అన్నకు. ఉమ్, ఎన్ని నిర్బంధాలు ఎన్ని ఉన్నా కూడా 5 ఏళ్ల పాటు తన నమ్మిన కార్యకర్తలను, ప్రజా శ్రేణులను అందరినీ కాపాడుకొని నిలబడ్డాడు. ఇలా నరసింహనం ఇంకోరో కాదు, ఇక్కడ ప్రతి గ్రామీణ కార్యకర్త మొదలు పెట్టుకుంటే ఇంకో ఉన్నత స్థాయి కార్యకర్త కూడా డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడే యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటారు, ఊళ్ళోనే ఉంటారు. ఉమ్, అన్న అంటే అందుబాటులో ఉంటాడు, ఉమ్, బిడ్డ అంటే అమ్మ అని వస్తాడు. అసలు నాయకుడు నేనే మేము మాకే చేస్తారని కాదు, ఎవరితో అంటారు. అన్న ఉండేది డౌన్ టు ఎర్త్. ఆయన ఏ సామాజిక ఉద్యమ ప్రగతిశీల ఉద్యమాలకి అయితే వచ్చాడో, ఆయన ఏ లక్ష్యం కోసం ఆనాడు ఒక పంతా ఎన్నుకొని పోయారో, ప్రజాక్షేత్రంలో అనునిత్యం దానికోసం ప్రయత్నిస్తారు. ఆయన స్ఫూర్తిని మేమైతే రాజకీయాలకు వచ్చి, నేను రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒక లెవెల్ అయితే, రేవంత్ రెడ్డి గారు ఒక నాయకత్వం పీసీ ప్రెసిడెంట్గా ఒక విద్యానిధి పక్షపాతి ఎలాగైతే పోరాడి అదే లెవెల్ మా ప్రాంతవాసిగా ఒక యువ నాయకుడు, మేధావి. అసలు వీరేశంతో జర్నీ చేసిన వాళ్ళు చాలా మంది తెలుస్తుంది. ఆయన ఓన్లీ నాయకుడు మాస్టర్ అనుకుంటారు, కానీ ఆయనలో దాగున్న ఒక పెద్ద ఇంటలెక్చువల్. ఈ దేశం రాజకీయాల వీరేశం అన్న ఈ రాజకీయాల పట్ల, ఈ దేశ సామాజిక పరిస్థితుల పట్ల, ప్రపంచ రాజకీయ పట్ల అంత నాలెడ్జ్ నేను ఒక ప్రొఫెసర్ దగ్గర కూడా చూడలే. మేము షాక్ అయినాం. మేము అంటే ఒక సెమినార్లో ఒక సమావేశం చూసినప్పుడు అన్న చాలా గంట సేపు మాకు చాలా విషయాలు చెప్పారు. మేమే షాక్ అయినా, అరే స్కాలర్ కూడా మేము ఇంతగానో మాకు తెలియదు ఎట్లా అని. అంటే ఎలక్షన్ వల్ల అంత బిజీ షెడ్యూల్ కూడా అంత చెప్పిందంటే ఎంత పట్టు ఉండాలంట. వీరేశం అనే ఒక లక్ష్యం ఏంటంటే ఈ వర్గాలు, అట్టడుగు వర్గాలు, శ్రామిక వర్గాలు విముక్తి ఎలా సాధ్యం, నేనేదో సాయం చేస్తే కాదు, లాంగ్ రన్లో ఒక భవిష్యత్తులో వాళ్ళకి సస్టైన్ కావాలి, ఎదగాలనే కాన్సెప్ట్ అన్నది ఉంటుంది. వీరేశం అన్నది. ఓకే అన్న, నెక్స్ట్ ఈ తెలంగాణలో ఈ రాజకీయంలో మీ కార్యాచరణ ఏంది? ఈ తెలంగాణతో పాటు దేశం పట్ల, నాకు ఈ భారత రాజ్యాంగం పట్ల కొన్ని లక్ష్యాలు ఉన్నాయన్న. నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. నేను తెల్ల చొక్కేసుకుని ఏమన్నా ఉన్నా కూడా రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం ఈరోజు కొన్ని బీజేపీ, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ శక్తుల వల్ల దాన్ని ఇప్పటికే నిర్వీర్యం చేయడం జరుగుతుంది. దాన్ని రక్షించడం కోసం, ఈ దేశ భిన్నత్వంలో ఐకత్వాన్ని, లౌకికవాదాన్ని, ఈ రాజ్యాంగ స్ఫూర్తి, సమాఖ్య స్ఫూర్తిని కాపాడడం కోసం డాక్టర్ శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, మా ఎమ్మెల్యే వీరేశం అన్న గారి నాయకత్వంలో మేము దేశం యొక్క సుఖ సంతోషాలు, ప్రజల సౌకర్యం కోసం, సుందరమైన భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాం కాంగ్రెస్ పార్టీ వేదికగా. ఓకే అన్న, ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు, నాకు ఒక ముచ్చట అనిపించింది. ఏంది అని అంటే, ఒక 7-8 సంవత్సరాలు అనుకుంటా మీరు ఒక గొప్ప వ్యక్తి దగ్గర పనిచేసిరు అనేది వినిపించింది నాకు, అది వాస్తవమా? దయచేసి ఒక మాట మీరు వెనక తీసుకోవాలి. గొప్ప వ్యక్తి దగ్గర పనిచేయలే, ఒక లక్ష్యం కోసం కలిసి పనిచేసినాం ఒక వ్యక్తితోటి. గొప్ప వ్యక్తి కాదు, గొప్ప వ్యక్తి కాదు. అంటే నీకైనా గొడవలైనంత మాత్రం? నేను గొడవ నా వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడినాను, వ్యక్తిగతంగా మాట్లాడాను. నీకైనా గొడవలైనా? గొడవలు విభేదించాం, సైద్ధాంతిక విభజించాం, తన పోతున్న పంతాన్ని విభజించాను నేను. అంటే ఆయన పోయేది కరెక్ట్ కాదా దారి? ఒక దిశలో పోయి తప్పుదోవ పట్టిస్తాం సమాజాన్ని. ఎవరు మీరు అంటున్న వ్యక్తి? అదే వ్యక్తి ఎవరు? మీ గురువు అట్టుంది కదా. నాకు గురువా? నాకు గురువులే. నాకు గురువు అంబేద్కర్. ఇప్పుడు రాజకీయ వేముల వీరేశం అన్న, ఇక్కడ ఉన్న స్ఫూర్తి తీసుకోవాల్సింది నేను శ్రీ రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని. నాకు గురువు అంటే వాళ్ళు లేరు. నువ్వు చెప్తున్న వ్యక్తిని గురువు కాదు కదా, అతను ఈ సమాజానికి పట్టిన చిడపురుగు అంట నేను. ఎందుకన్నా అంటే ఇప్పుడు ఎందుకు అనాల్సి వచ్చింది? అన్ని సంవత్సరాలు పనిచేసినావు కదా. అవును, ఒక లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ఎవరైనా ఎదుగుతున్న కొద్దీ కొన్ని తప్పులున్నా మార్చుకుంటారేమో అనుకుంటాం, కానీ తను మార్చుకోకుండా తను వ్యవస్థని తప్పుదోవ పడిస్తా పోతున్నాడు. తను నమ్ముకున్న వ్యవస్థని తనకు అనుకూలంగా మలుచుకొని ఈ సమస్తం నేనే అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోతున్నప్పుడు, ఒక స్కాలర్గా, ఒక అంబేద్కర్ ఆశయాలు పుడిపుచ్చుకున్న వాడిగా నేను ఖచ్చితంగా ఉస్మానియా బిడ్డగా నేను వ్యతిరేకిస్తాను, అపోజ్ చేస్తాను, ఎంతటి వారైనా సరే మనం. ఓకేనా, నువ్వు అన్ని సంవత్సరాలు ఆయన కాడ పనిచేసినా కదా, అసలు అన్న ఈ వ్యాఖ్యలు తీసుకోండి ప్లీజ్. నేను ఆయన దగ్గర పని చేయలేదు, ఒక ఆశయంతో ఆయన కోసం కలిసి పని చేసిన. అసలు ఆయన ఆశయం ఏందంటారు? సమాజ స్థాపన, బహుజన రాజ్యం, ఈ అట్టడుగు వర్గాలని అప్లిమెంట్ చేయాలనుకున్నాం.
ఆ క్రమంలో అన్నిటికంటే ఎక్కువ నేను ఎదిగొచ్చిన నా కులం, ఆ కులం కొన్ని వెనుకబాటుతనం రకరకాల కారణాల వల్ల మా కులాన్ని చేతనం చేద్దామనుకుని తర్వాత సమాజం వైపు పోదామన్న ప్రయత్నంలో నేను అనుభవించిన నా చిన్నతనంలో నేను డప్పు కొట్టబోయినా, బొందలు తీయబోయినా, గజ్జగట్టి ఆట ఆడిన సందర్భం మస్తుంది. ఇటువంటి ఉన్న క్రమంలో ఆయన కూడా మర్యాదలు లేవు, నా అవకాశాలు లేకుండా పోతున్నా కానీ నా సమాజానికి, నా కులం అనుకోండి, సమాజం అనుకోండి. ఆ క్రమంలో కొన్ని ఒక సిస్టమేటిక్ పోయే క్రమంలో ఒక మహనీయుల సిద్ధాంతం అంటూ ఉంటాం. జనరల్గా అంటూ ఉంటారు కదా, అంత సోకాళ్ళు ఈ మేధావులు అందరూ ఇప్పుడు నాయకులు మహనీయులు బుద్ధు నుంచి మొదలుకుంటే కాంశీరామ్, ఇక్కడ సమ్మక్క సారక్క, లేకపోతే చాకలైలమ్మ, వీళ్ళందరి కొమరం భీం లాంటి వాళ్ళందరి స్ఫూర్తిగా మనం సమాజం ఏమైతే కోరుకున్నదో ఈ వర్గ కానుకున్న కాన్సెప్ట్లో పనిచేసాడు. ఒక ఆశయం కోసం కలిసి పనిచేసాం అంతే. అతని దగ్గర నేను ఎప్పుడు పనిచేయలే. ఎవరి గురించి మాట్లాడుతున్నా మీరు? మీరు ఎవరంటారు వాళ్ళన్నా? అంటే నేను ఒక గొప్ప వ్యక్తి అన్నా, మీరు నాకు ఐడియా లేదు, ఏదో నేను వచ్చేసి గొప్ప వ్యక్తి అన్నా, అది తెలియకుండానే ఆయన గొప్ప వ్యక్తి కాదు, అది కాదు, ఇది అదే అనేది. అంటే అసలు ఎవరు ఆయన? ఇప్పుడు ఈ సమాజం తెలియదు విషయం ఏంటంటే అసలు రంగు బయటపడేటప్పుడు తెలుసు గొప్ప వ్యక్తి లంగన దొంగన వాడని. అంటే అనాల్సి వస్తుంది. ఎందుకంటామంటే ఈ సమాజాన్ని ఈ సోకాల్డ్ మళ్ళీ అంటున్నా, ఏ మేధావర్గం అయితే అంటుందో, ఏ మేధావర్గం అయితే ఏమైతే అంటుందో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీ కుల సంఘాల నాయకులు ఏమైతే అంటుర్రో, అగ్రవర్ణాలు అగ్రకులాలు ఈ సమాజాన్ని చిట్టి వేధిస్తున్నాయి, పీడిస్తున్నాయి అని చెప్పి. కానీ అత్యధికంగా పెను ప్రమాదం ఈ తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేకంగా దేశంలో కూడా మాట్లాడడం కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కుల సంఘాల పేరు మీద, కుల ఉద్యమాల పేరు మీద, కుల పార్టీల పేరు మీద చెప్పుకొని పెను ప్రమాదం ఈ వర్గాలకు వీళ్ళ వాళ్ళనే వస్తుంది సమస్య. ఎందుకంటే ఎంతో చైతన్యవంత తెలంగాణలో అది ఆల్మోస్ట్ మన ఏజ్ 30s ఉన్నా కూడా 30 ఏళ్ళ సార్ ఎంతో చైతన్యవంత కుల ఉద్యమాలు అన్నీ ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా దాని ఫలితాలు చూసింది లేదు మనం. ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం, నేనే అనే అహం, నేను తప్ప వేరు లేదు, వేరే వానికి అవకాశాలు ఇవ్వకపోవడం, రకరకాలు ఉన్నాయి. చెప్పేదానికి చేసేదానికి లేదు. ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తి గురించి, ఏ మహనీయులకు స్ఫూర్తి గురించి చెప్తారో, ఇవన్నిటిని కూడా మచ్చు కూడా పాటించరు. ఏ మీరు అనుకుంటున్న నాయకులు ఎవరు? ఎలా అని చెప్పగలుగుతాం మేము? ఓకే అన్న, అసలు మీ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఒక్కరు నాయకుడు అంటే, ఒక నాయకుడు అంటే ఇంకొక నాయకుడికి అస్సలు పడదు. ఎవరు దుకాణం మాలే తెరుచుకొని కూర్చున్నారు. ఇదంతా అవసరం అంటావని? దుకాణం మంచిగా మాట్లాడు. దుకాణాలే కరెక్ట్. ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీలే ఉన్నాయి అనుకుంటా దుకాణాలు. అది కానీ ఆశయనా? ఇక మన ఊరు అంటారు దుకాణాలు కావు, సూపర్ మార్కెట్లు కావు, గల్లి గల్లికి కొట్లు ఉంటాయి చూసినావు, ఆ కొట్లు లాంటివి. ఎస్సీలు ఎస్టీలు అన్ని ఒక పక్క పెడితే, బీసీలు అంటే ఒక పక్క పెడితే, ఎస్సీల మధ్య ఎంతమంది వైరుధ్యం ఉంది? ఇప్పుడు అంబేద్కర్ ఏం చెప్పిండు, మహనీయులందరూ ఏం చెప్పారు? అందరు కలిసి సమాజం కలిసి బతకని చెప్పారు. వీళ్ళు ఏమంటారు, ఆనాడు మనవాదమో లేదా బ్రాహ్మణికల్ సిస్టమో సమాజాన్ని విడగొట్టిందంటే వీళ్ళు చేసినది అంత రెట్టింపు చేస్తున్నారని నేను అంటున్నా. ఉన్న 15 ఏళ్ళ సామాజిక ఉద్యమ అనుభవంతో చెప్తున్నాను నేను. వీళ్ళు ఆ సమాజం కంటే ఎక్కువ వీళ్ళు విభజించరు. ఇలా మాదిగల మధ్య వైరుధ్యం పెంచిపోయిస్తుందోరు, కొట్టుకునేది వీళ్ళే, కలిసి ఉండేది వాళ్ళే, కానీ ప్రజలు విడగొట్టి పెట్టారు. ఇక ఆ పక్క పెడితే మా సామాజిక వర్గం, ఇక కులం అనేది తప్పదు కాబట్టి మాదిగ సామాజిక వర్గం మాది. మా దాంట్లో ఎన్ని గుంపులు ఉన్నాయి? మాదిగల మీరు మా దాంట్లో ఎన్ని గుంపులు ఉన్నాయి? దాంట్లో చాలా గుంపులు ఉన్నాయి. అదే కదా, ఒక కృష్ణ అని ఒకటి, ఏది మన మందకృష్ణ మాదిగ అని ఒకటి, ఇంకోటి వంగపల్లి అనుకుంటా, ఇంకొకటి పిడిమడతరేవు అనుకుంటా, చాలా మంది దుకాణాలు ఉన్నాయి ఇలా. ఇప్పుడు కృష్ణ అన్నది డిఫరెంట్. మందకృష్ణ మాదిగ అన్న రాజకీయ వచ్చిన పరిస్థితులు, సామాజిక ఉద్యమ నేపథ్యం ఆయనతోటి మిగతా వాళ్ళని పోల్చలేం. ఆయన సొసైటీకి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కొన్ని అంశాల వల్ల మేము విభేదిస్తాం. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ ద్వారా పోవడము, ఇలా భారత రాజ్యాంగం రిజర్వేషన్లే లేనప్పుడు, రాజ్యాంగం లేనప్పుడు రిజర్వేషన్ ఎక్కడ వర్గీకరణ వస్తుంది? ఒక జాతి బిడ్డగా, మా కులం నుంచి ఎదిగిన వ్యక్తిగా, సమాజంకు సేవ చేస్తున్న వ్యక్తిగా మందకృష్ణ మాదిగ అంటే మాకు ఎప్పటి గౌరవం ఉంటుంది, ఎప్పటికైనా ఉంటుంది. ఎవరికేం సేవ చేసాడు మందకృష్ణ మాదిగ? ఇక అట్టడుగుగా అన్నిటి చేసిండు. ఇక వికలాంగులు చేసిండు, వృద్ధులు చేసిండు, వితంతులు చేసిండు. తన అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ స్పందిస్తూనే ఉంటాడు, తన అండగానే పడతాడు. అది ఎంఆర్పిఎస్ రూపంలో ఉంటూనే ఉంటుంది. గ్రామీణ స్థాయి ఈ మధ్య వచ్చేసి బీజేపీకి ఎక్కువ సేవ చేస్తాడు అనుకుంటా ఆయన. బీజేపీకి తన లక్ష్యం చేసే క్రమంలో బీజేపీ సపోర్ట్ చేస్తున్నా అన్న ఒకటే అంటాడు. ఆనాడు కేసీఆర్ బొంతు పూర్ణ ముద్దాడుతున్నాడు, నా జాతి లక్ష్యం కోసం నేను పోతే తప్పే ఉన్నాడు. మేము మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాం. బీజేపీ నుంచి పోవడం, బీజేపీ పోవడం ఏ మాదిగ బిడ్డ, ఏ అంబేద్కర్ రైట్ ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే భారత రాజ్యాంగం దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నప్పుడు ఆ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులేగా నీకు ఏది రిజర్వేషన్లు. మరి రిజర్వేషన్ నీకు ఎక్కడ ఉంటుంది? ఆ విషయంలో అన్నగారు కూడా పునరాలోచించుకుంటారు అంతే. ఇంకో విషయం, అన్నగారు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ మాదిగ బిడ్డ సపోర్ట్ చేయలేదు.
చేసి ఉంటే మన బీజేపీ సపోర్ట్ చేశారు, ఒక ఎంపీ అని గెలిచిరా వాళ్ళు, ఒక ఎమ్మెల్యే గెలిచిరా? కృష్ణన్న ఇప్పటికి కూడా సామాజిక ఉద్యమాల వ్యక్తిగా మా పెద్దన్న లెక్క ఈ జాతి చూస్తే సమాజం చూస్తే తప్పితే అన్నగారు చెప్పిన ఏ ఓటును కూడా ఓటు కావచ్చు రాజకీయ క్షేత్రంలో ఎవరు ఉండరు. ఓకే, మీ నాయకులకే పడదు అసలు ఎందుకు అంటారు? అది ఎక్కడ అంటే జరుగుతున్న తప్పిదం? ఇప్పుడు ఇదే అన్న, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు రాజకీయంలో సామాజిక ఉద్యమ స్ఫూర్తి అన్నప్పుడు కొనసాగింపు ఉండాలి. మామూలు చెప్పేటప్పుడు ఏం చెప్తారు, బుద్ధుడి నుంచి మొదలు పెట్టుకొని పూలే, బుద్ధుడు, అంబేద్కర్, కాన్శ్యామ్ ఇలా తీసుకొస్తారు. కానీ వాళ్ళు ఏంది కొనసాగింపు ఉద్యమాలు అని చెప్పారు. అంబేద్కరే స్వయంగా చెప్పాడు నేను కొనసాగింపు చేస్తున్నాను అని చెప్పి. ఎవరు పూలే గారు కూడా చెప్పారు, శివాజీ మహారాజ్ చెప్పిండు, ఇక్కడ పెరియార్ చెప్పిండు, అందరు చెప్పారు. కానీ ఈ జనరేషన్ ఇప్పుడున్న నాయకులు ఏమైందంటే ఇది మేమే సిద్ధాంతం థియరీ మేమే సృష్టించాము, మేమే ఇప్పుడు అని అహం ఉంది చూసినావా, అహమే వాళ్ళ ముంచేస్తూ ఉన్నది. ఫెయిల్ అయిపోతున్నారు. నిలబడుతున్నారా వీళ్ళు? ఇలా ఎంతమంది ఇలా పెద్ద పెద్ద ఫిలాసఫీ చెప్తారు, ఫిలాసఫీ చెప్పిన ఎందుకు మరి నిలబడలేకపోతారు, ఎందుకు కనుమరుగైపోతారు? చెప్పిన దాన్ని చేసేదానికి పరస్పర విరుద్ధం ఉంటుంది. చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు, స్వారం అని పెట్టారు, ఆయన ఒక సిద్ధాంతం. దళిత అనే పదాన్ని పలకొద్దని చెప్పిండు ఆయన. ఎందుకని? అది తక్కువగా మనకు తగ్గించుకోవడం అని చెప్పాడు. స్వారం అంటే మనం ఆకాశానికి ఎగిరినట్టు ఏమని చెప్తుంటారు. అది అని ఏం చేసిండు? ఏం చేయలే కదా. తన ఒక తీరా అంటే నిన్ను ఫాలో అయిపోతున్నారు. అది నువ్వు నిర్మాణమయ్యే క్రమంలో నిన్ను ఫాలో అయ్యే క్రమంలో ఏమవుతుంది, మళ్ళీ అట్లా అయిపోతుంది. నువ్వు పోతే కొలాప్స్ అయిపోతుంది. ఇంకొక ఆయన ఇంకో రకంగా అంటే వాళ్ళ సొంత ఎగ్జిస్టింగ్ కోసం వాళ్ళు ప్రమోట్ అయ్యడం కోసం నిలబడడం తప్పితే ఒక లక్ష్యం కోసం ఒక ఎట్లుంది అంటే, ఒక మాట మీరు అనడానికి నవ్వు వస్తుంది, ఎవరినైనా ఆరాధించడం కానీ అభిమానించడం కానీ అనుచరులో మారడం కానీ నీ గురించి చెప్పుకోవాలంటే నీ తదనంతరం ఉంటుంది. ఈ దౌర్భాగ్యం ఇప్పుడు ఎట్లుందంటే, ఇలా బతుకున్నప్పుడు ఆరాధించాలి, వీళ్ళు తప్ప ఇంకో లేడు, మోతబర్లేడు అని చెప్పి పొగడాలి అనే కాడికి వచ్చి వీళ్ళు. అంటే ఎవరిని మొక్కాలి? వీళ్ళని ఇప్పుడు ఎవరి నాయకత్వం చెప్తున్నామో వీళ్ళందరూ మేమే ఈ సంవత్సరానికి కాడికి వచ్చి మీ దళిత నాయకులందరినీ మొక్కాలి. అట్నే తయారయ్యారు. ఇప్పుడు ఏ అగ్రవర్ణాలు ఏ అగ్ర కులాలు అయితే గురించి అంటారు చూసిన వీళ్ళు, అంతకంటే ఎక్కువ అణచివేసేది వీళ్ళే. కొత్త నాయకత్వం ఎంకరేజ్ చేస్తారా? చేయరు. నువ్వు ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తి అసలు ఇలా సంఘాల్లో తరతరాలుగా ఒకరే అధ్యక్షులు ఉంటారు, తరతరాలుగా ఒకరే వీళ్ళు చెప్పిన ఆర్డర్ పాస్ కావాలి. మరి ఇక్కడ ఉందా? ఇప్పుడు డెమోక్రసీలు ఏముండాలి అంటే నీకు ఇయ్యలేదో ఇయ్యట్లేరనో అట్టుంది కడుపులో. నాకేముందన్న, నేను స్కాలర్ని, నేను ఒక సంఘం పెట్టుకొని నడుపుకుంటున్నాను, నాదని కాదు. అక్కడ మళ్ళీ నలిగిపోయిన వాళ్ళు గతంలో నువ్వు పనిచేసిన డిఎస్పీలకు అట్లా ఇదే అంటే న్యాయం జరగలేదు నీకు అనేది నాకు కోసం కాదు. నేను నా స్థాయిలో వర్క్ చేసుకోబోతున్నాను. కానీ ఎవరైతే ప్రశ్నించలేని ఒక లక్ష్యం కోసం పనిచేసి ఏదో ఒకటి పోనీ అనుకున్న వాళ్ళని అన్యాయం చేస్తారని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అది విభేజించిన తర్వాత వరంగల్ అనే ప్రాంతంలో ఒక చోటుకు పోతే అప్పటికి ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి ఏమన్నంటే, అన్న మనం కలిసి పనిచేసే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి గురించి మనకు తెలిసిన మన గురించి ఆ వ్యక్తి తెలిసిన మన ఉద్యమంలో ఉండని అని చెప్పిండు. అంటే నేను అనుకున్నా, ఒక స్కాలర్ అయి ఉండి ఆయన ఒక డ్రైవింగ్ పని చేసుకుంటాడు, ఎంతో పాటు కొద్ది డ్రైవింగ్ చేసిండు, ఇంత గొప్ప మాట అన్నాడు. అసలు ఏంది అంటే ఆలోచన అందరిలో ఉంటుంది, జ్ఞానవంతుని నేనే సమస్తము అనే కాన్సెప్ట్ ఉండడం వల్ల వీళ్ళు మునిగిపోతూ ఉన్నారు. ఓకేనా, తెలంగాణలో అంటే మీరు ఆల్రెడీ స్కాలర్స్ కాబట్టి గతంలో టీడీపీ గవర్నమెంట్ చూసిరు, కాంగ్రెస్ గవర్నమెంట్ చూసిరు, మన తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసిరు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవన్నీ పక్క పెట్టేస్తే తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్కి బీఆర్ఎస్ గవర్నమెంట్కి మధ్య తేడా ఏందంటారు? తెలంగాణ అనేదన్న ఫస్ట్ విద్య, ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు ఒక పక్షం పక్క పెడితే దీనికి ఉన్న లక్ష్యం, మొదటి లక్ష్యం ఏంటి? స్వయం పాలన, ఆత్మగౌరవం, హక్కులు, ప్రజాస్వామిక స్ఫూర్తి. అదే కాన్సెప్ట్ కదా తెలంగాణ. ఇక్కడ ఉన్న పౌర సంఘాల నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, మన తెలంగాణ నేపథ్యం ఏంది? రాడికల్ ఉద్యమాలు, సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, జనశక్తి ఉద్యమం అన్నీ కదా, దళిత ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, అన్నిటి కాన్సెప్ట్ ఏంది? మాకు స్వేచ్ఛాయుత జీవితం కావాలి, మా అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి, హక్కుల కోసం మేము ప్రశ్నిస్తాము, ప్రభుత్వాల నుంచి కొట్లాడుకుంటాం, అవకాశం కల్పించాలని తెచ్చుకునేది తెలంగాణ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీ గవర్నమెంట్ ఎన్ని నిర్బంధాలు ఏర్పడ్డాయో, దాని నుంచి వచ్చి ఎంత రక్తపాతం జరిగిందో, ఎన్ని పోరాటాలు జరిగిందో మాకు తెలిసింది. అదంతా ఒక భాగం అయితే సరే, గడిచిపోయింది దాని కూడా మన అవసరం లేదు. ఆ తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ద్వారా ఏం జరిగింది అనే క్వశ్చన్ మార్క్ మొదలైంది. వచ్చిన మరుక్షణం ఏ ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థమైంది ప్రతిపక్ష పార్టీలు ఉండాలి, దాంతోపాటు ప్రశ్నించడం, నిరసన చేపే హక్కు లేకుండా
ఎన్నో కాలం నుంచి ధర్నా చౌక్ ఎత్తివేసే నుంచి మొదలైంది వ్యవస్థ. ఇంకొక ముఖ్య విషయం కూడా చెప్తాను. తెలంగాణ ఉద్యమంలో టీజీ అనే పదం పట్టుకున్నాం అప్పట్లో. తెలంగాణ అంటే టీజీ అని పెట్టుకున్నాం. కానీ తెలంగాణ అంటే కేసీఆర్ తెలంగాణ స్టేట్ అని మార్చిండు. తెలంగాణ స్టేట్ అంటే ఏంది? తెలంగాణ రాజ్యం. మా పొలిటికల్ సైన్స్ పరిభాష చెప్పండి, తెలంగాణ రాజ్యం. ఈ రాజ్యానికి నేనే అధిపతిని. ఈ రాజ్యం అధిపతి అయినప్పుడు నా ఉండే మంత్రివర్గం, నా అనుచరులు, నా అధికార యంత్రాంగం నేను చెప్పిందే శిలాశాసనం లేక తను చెప్పింది ఆడిందే ఆట పాడిందే పాడ 10 ఏళ్ళ పరిపాలన చేసిండు. ఎక్కడ కూడా మేధాభిప్రాయాలు తీసుకోలేదు. లేకపోతే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెట్టడం, మీడియా వాళ్ళ మీద రాస్తే కూడా కొన్ని టీవీ ఛానల్ నిషేధించడం జరిగింది. కొన్ని ఎన్కౌంటర్ జరిగి నక్సలైట్ ఏజెండా నా ఏజెండా అని చెప్పిన వ్యక్తి రాగానే శృతి సాగర్ని ఎన్కౌంటర్ చేసి చంపిండు. వరవర్ల లాంటి వాళ్ళు, సాయిబాబా లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండ రామ్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. ఇంతకుముందు చెప్పిన సామాజిక ఉద్యమాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రితో కొట్లాడి హక్కులు సాధించుకున్న మందకృష్ణ మాదిగ గారు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఏ తెలంగాణ ఏమైతే కోరుకుందో దానికి అంతకంటే ఇంతకుముందు అన్నట్టు అంతకంటే విరుద్ధంగా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగుండేది అనే కాడికి వచ్చారు తెలంగాణ మేధావులు, విద్యార్థులు అందరూ. దానికి 10 ఏళ్ళ కాలం భరించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? అందరికీ అవకాశాలు కల్పించుకోవడం. ప్రతి ఒక్కరికి నేను ఇంతకుముందు రెడ్డి అవన్నీ ఏముండయి. ఎవరు ప్రాధాన్యత బట్టి అంటారు. నాయకుడిగా రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ పోయి హక్కుల కోసం అక్కడ ఉన్న పోరాడిగా నిలబడ్డారు కాబట్టి ఇలా ముఖ్యమంత్రిగా అయ్యారు. అంతే. దాన్ని చూడాలి. కానీ మనం అదే వచ్చిన తర్వాత ఏం చేశారు? ప్రగతి భవన్కి పోయేది ఉంది ఎవరన్నా ఇలా ప్రమాణ స్వీకారం వేదికగా ప్రగతి భవన్కి మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుల పేరు పెట్టారు. ఇప్పుడు నిరసనలు ఉంటాయి, ఆందోళన ఉంటే అందరూ సాటిస్ఫై కావాలని లేదు. హక్కులకు కల్పిస్తున్నారు. ధర్నా చౌక్ కూడా అందరూ బీఆర్ఎస్ చేసుకుంటుంది, బీజేపీ చేసుకుంటుంది, వివిధ పౌర సంఘాలు చేసుకుంటారు, కుల సంఘాలు అందరూ చేసుకుని డిమాండ్ చెప్పడం తప్పు లేదు. చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇలా సోమవారం ప్రెస్ క్లబ్ జరుగుతున్నాయి, ఉస్మానియా వేదిక కూడా జరుగుతున్నాయి, ఉద్యమాలు చేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా చేసుకోవాల్సింది. కానీ ఈ స్వేచ్ఛను ఆ రోజు అరించారు, నిర్బంధాలు ఎక్కువ చేశారు. కేసీఆర్ అనేవాడు నియంతృత్వంగా వివరించిండు. తన కుటుంబం నేను తప్ప ఇంకో లేరని చెప్పి. కానీ సెక్రటరీకి వచ్చింది అన్న వచ్చారు లేదు. ఫామ్ హౌస్ నుంచి ఒక రాజు లేక పరిపాలించిండు. ఇలా విద్యా వైద్యం పెట్టాల్సిన డబ్బుని అంటే గుళ్ళకో గోపురాలు వ్యతిరేకం కాదు. దేవుడు అనేది ఎక్కడ ఉంటాడు? సమాజ సేవలో, సమాజ అభివృద్ధిలో ఉంటాడు దేవుడు. కానీ అలా వేలాది కోట్లు పెట్టి నువ్వు గుళ్ళు గోపురాలు నిర్మించావే. అందరి భక్తి ఉంది. ఆ భక్తి నుంచి నేను ఇవ్వాలి కదా. నాకు ఉద్యోగం వస్తే నేను ఎల్లమ్మ తల్లికో లేకపోతే లక్ష్మీనరసింహ స్వామికో చెరుగట్ల రామలింగేశ్వర స్వామికో నేను మొక్కుని నేను కొన్ని లక్షల రూపాయలు నేను డొనేట్ చేస్తాను. నాకు అవకాశం కల్పించు కదా. నువ్వు లేకుండా నువ్వు అది మాయలు చేయడం వల్ల ఏమైంది? అలా యువశక్తి నిర్వీర్యం చేసినావు కదా. ఇలా సమాజాన్ని ఎంత కుట్రపూర్తం విడగొట్టిండు. తెలంగాణ వచ్చిన కొత్త మొదట్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేసిండు. బొంబాయి దుబ్బాయిని అందరూ కూడా పిలిపించిండు. సమగ్ర కుటుంబ సర్వే చేసి ఏం చేసిండు? ఎప్పుడైనా సర్వేలు అనేటివి, సెన్సెస్ అనేటివి ఆ ప్రాంతం యొక్క, దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు, ఆ దేశ రాష్ట్ర స్థితిగతులు మార్చడం కోసం మానవ అభివృద్ధిలో ఏం చేయాలో, ప్రజలకు ఏం కల్పించాలని చూస్తారు. కానీ కేసీఆర్ ఏం చేసింది తెలుసా? సమాజం విడగొట్టడం పనిగా పెట్టుకోండు. బీసీలలో సగం కొన్ని కులాలను విడగొట్టిండు, ఎస్సీలను స్పష్టంగా విడగొట్టిండు, ఎస్టీలను విడగొట్టిండు. అంటే కొన్ని కులాలకు పథకాలు ఇవ్వడం, కొన్ని కులాలకు మొత్తం నిర్లక్ష్యం చేయడం. మళ్ళీ దాంట్లో కొన్ని బ్లేమింగ్ కూడా. దళిత బంధు అని చెప్పి, 3 ఎకరాల భూమి అని చెప్పి రకరకాలు చేసి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయగలం. మళ్ళీ బీసీలలో కొద్ది మందికి, గొర్రెలు బర్రెలు కొద్ది మందికి, గొర్రెలు లాంటి కొన్ని కులాలకు ఇవ్వడం, మిగతా కొన్ని ఇప్పుడు గౌడ్స్ కానీ కొన్ని పద్మశాల లాంటి కులాలకు వాళ్ళని పూర్తి నిర్లక్ష్యం చేసాం. అంటే కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ అనుకున్నది చిత్తశుద్ధి లేదు. నేను ఒక రాజు లెక్క పరిపాలిస్తూ నాది ప్రజలు చెప్పినట్టు వినాలి అనే ప్రజలనే గుర్తింపే లేదు. ఇలా గద్దర్ లాంటి వాళ్ళు ప్రజానాయకుడినే అలా లోపల ఆయన చరిత్ర అయినది. ఇలా గద్దర్ ఎంత గౌరవంగా చూసుకుంటాం మనం. ఇలా జయరాజ్ గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, కవులు కళాకారులు అందరం కూడా రెస్పెక్ట్ చేయాలి. తెలంగాణ అంటే ఏందన్నా ఉద్యమాలతో పాటు కవులు, కళాకారులు, సామాజిక వేదలకు పేరుగన్న నిలయం ఇది. ఈ రాష్ట్రం చాలా డైవర్సిటీ ఉంటుంది. ఎంతోమంది మేధావులకు పుట్టిన గడ్డిది. అలాంటి వాళ్ళని ఎంత నిర్లక్ష్యం అనిపించిన. ఎందుకంటే నేనే ఉండాలి, నా కుటుంబమే ఉండాలి. నా 10 ఏళ్ళ పరిపాలనలో ఈ కేసీఆర్, హరీష్ రావు, కవిత, కేటీఆర్, సంతోష్ కుమార్ తప్ప మిగతాలో ఎవరు అన్న ఎవరైనా మాట్లాడగలమా? ఈరోజు సెక్రటరీ ఇప్పుడు చూడండి కలకలాడుతూ ఉంది. కనీసం అభిప్రాయాలు తీసుకుంటారు కదా. అక్కడ కేసీఆర్ పరిపాలన ఎక్కడ జరిగింది? అది లేదు. అది కుల ఉద్యమాలు అణచివేయడం మళ్ళీ. ఓకేనా? ఇళ్ళదాకా మాట్లాడుతూ ఏది కాసిం సార్ అది ఇది అనేది ఒక పేరు వెళ్ళే తీసినావు.
మీ సామాజిక వర్గం ఆయన మీ వర్గమే అనుకుంటా. మీ వర్గం యూనివర్సిటీలలో మీ వర్గానికి సంబంధించిన ప్రొఫెసర్లకే పడదంట, వాస్తవమా? అంటే వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నముచ్చట నేను అది. ఇక అలాంటివి ఏముండయి. సమస్య వచ్చిన అందరు కలిసి పని చేసుకుంటారు. అంటే సమస్య వచ్చినప్పుడే పని చేసుకుంటారు అంతేగాని మిగతా టైంలో అయితే ఎవరు అట్లేం లేదు. అందరూ ఒక లైన్లోనే ఉంటారు. హక్కుల కోసం వివిధ వేదికలు ఉంటాయి కదా, కలిసి ఉండమంటే వివిధ వర్గాలుగా అంటే సిద్ధాంత పరంగా విభజించుకుంటారు, కానీ అంశాల పరంగా ఉమ్మడి లక్ష్యాల కోసం అలా కలిసే పని చేస్తారు వాళ్ళు. అలాంటిది లేదు లేదు లోపల లేదు ఖచ్చితంగా. ఒక్కో కాసిం సార్ ఒక మార్గం, ఇంకో ప్రొఫెసర్ ఇంకో మార్గం, ఇంకో ప్రొఫెసర్ ఇంకో మార్గం. కాబట్టి వాళ్ళు వెళ్ళే పంతాలు మాత్రం విభజించుకుంటారు, అంశాలను కలిసే ఉంటారు. అది అట్లా ఎక్కడ లేదు. అది ఎవరు కూడా ఉండరు అన్న, నాట్ ఓన్లీ వీళ్ళని కాదు, ఏ ప్రొఫెసర్లు కానీ ఏ అధికారులు ఎవరు ఉండరు. అక్కడ ఉన్న పరిస్థితులను తగ్గట్టు వాళ్ళు ఎన్నుకున్న మార్గం బట్టే ఉంటారు, కానీ వ్యక్తిగతంగా కానీ ఇంకో విషయంలో వాళ్ళు ఎప్పుడు విభజించుకోరు, ఎప్పుడు జరగబోదు కూడా, ఎక్కడ కూడా కాదు. ఓకే నరసింహన్న, నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు కదా, పుసుకునే ఎవరన్నా ఏమన్నా చేస్తేనే నీ పరిస్థితి ఏంది? ఏముంటుంది, చేస్తే ఏమవుతుంది అన్న, వీరునిగా పోతాం, అంతకుమించి ఏముంటుంది కదా. చేసే అవకాశం రాదు. ఎందుకు రాదు అనుకున్నా, ఇంత నిక్కచ్చిగా మాట్లాడుతున్నావు కదా. మనం సత్యం వైపు నిలబడాలని మన కాన్సెప్ట్ అన్న. మనకు సమాజంలో ఎంతోమంది మహనీయులు కావచ్చు, ప్రముఖులు అందరూ చెప్పేది, అందరం ఉండేది 100 ఏళ్ళు, ఇప్పుడు లైఫ్ స్పాన్ వేరు, 120 ఏళ్ళు బతురు, 100 ఏళ్ళు బతురు. ఎప్పుడు బతింది చరిత్ర గుర్తుపెట్టుకోవడం బతకాలని నాకు కాన్సెప్ట్ నాదైతే. ఎన్ని రోజులు ఉండడం పోతే సమస్య కాదు, బతకడం అనేది ఎటుండే ఉన్న రోజులే వీడు బతికినరా భయ అని కాడికి ఉండాలి. అంతే తప్పితే సావుకు భయపడే సమస్య ఎప్పుడూ లేదు. ఒంటరి పోరాటానికి ఎప్పుడు సిద్ధమే నేను చేస్తూ ఒంటరి పోరాటానికి సిద్ధపడే నీ జనంలో ఉన్న ఓ నమ్ముకొని ఏది నమ్ముకొని నన్ను నమ్ముకొని ఫస్ట్ అంటే స్ఫూర్తిగా తీసుకుంటాం. ఎంత స్ఫూర్తిగా తీసుకున్నా, ఎవరి గురించి అనుకున్నా, నాకు ఆదేశాన్న ఉన్నా, ఇంకోరున్నా కానీ నా సొంతం అన్నట్టు ఉంటుంది. నా వ్యక్తిగతంగా నన్ను నేను నిర్మించుకుంటూ అన్ని త్యాగాలకు అన్ని ప్రాంతాలకు సిద్ధమే. కానీ అది జరగదు, ఎందుకంటే నాకు జరగదని అనకూడదు. అది అది చర్చ అసందర్భంగా అనుకుంటా. అసలు నీ కుటుంబ నేపథ్యం ఏందన్నా? మాది మామూలు డైలీ కూలినాలు చేసుకుని, మా నాన్నగారు ఇట్లా కంప చెట్లు కానీ అంటే కట్టెగొట్టే పని కూలినాలు చేసుకుని బతికే కుటుంబం, అది డైలీ కుటుంబం మాత్రమే మాది. అంటే భూములు కూడా ఏం లేవు, ఇదే పొరంబోకు ల్యాండ్స్ అంటే అప్పట్లో ఇందిరమ్మ గారు ఇచ్చిన వ్యవసాయ భూమి ఉన్నది, 1 ఎకరం ఎంతో. ఇప్పుడు కూడా అప్పుడు ఇందిరమ్మ ఇప్పుడు మనకు పెంకుటిల్లు ఇచ్చాయి కదా, దాంట్లోనే ఉంటుంటాం. కనీసం ఇల్లు కూడా లేదు. ఇల్లు ఎందుకు లేదు, ఉంది. అంటే పెంకుటిల్లు అనే పెంకుటిల్లు తక్కువ ఎందుకు అనుకోవాలి, నాకు ఫ్లెక్సిబుల్గా ఉన్నది, మేము మంచిగానే ఉంటుంది దాంట్లో, దానికి తక్కువ చూసుకోవాల్సి చూసే విధానం అంటుంటా అన్న. ఓకే మేము సంతోషంగా ఉన్నాం, నేను ఎదిగిన తర్వాత ఇంకా మంచిగా ఉంటా, ఆ నమ్మకం మా వాళ్ళకు ఉంది, నాకు ఉంది, దాన్ని తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు. ఏ గవర్నమెంట్లో అయినా ఇల్లు కడతావా? కడదాం. ప్రజాపాలనలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను హామీ కూడా ఇచ్చిండ్రు, ఖచ్చితంగా మనం కూడా కట్టుకుందాం. ఇల్లు అనేది అన్న నాకు నాదే అని కాదు, ఈ ఎంతో మంది నాకు పెంకుటిల్లు అని ఉంది. మనం ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాలు చూస్తే వాళ్ళు ఆకులతో కట్టుకుంటారు, మన తాటికమ్మలతోటి, తాటాకులు రకరకాలు ఉన్నాయి. వాళ్ళకన్నా చాలా బెటర్గా ఉన్నాం కదా, వాళ్ళకి కావాలి కదా ఫస్ట్. అరే ఇల్లుదే ఉంటే ఏడ ఉన్న అంటారు, ఏడ ఉన్న సంతోషంగా ఉండగలుగుతాం మనం. మనకంటే తక్కువ ఉండి నాకంటే కూడా లేని వాళ్ళ కోసం సమస్యలన్నీ. ఇప్పుడు మనకేం మంచిగా ఓకే సంతృప్తిగా ఉన్నా, నేను రేపు జాబ్ ఇంకో చేసినా కూడా కట్టుకోగలుగుతాను. అది మనకున్న సంతృప్తి పడుతూనే మన లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాలని నాకు కాన్సెప్ట్ ఉంటాను. ఓకేనా, చివరిగా రాపిడ్ ఫైర్ 1 వర్డ్ ఆన్సర్లో చెప్పండి. మాజీ సీఎం కేసీఆర్ అంటే ఏమని చెప్తారు? నియంతనే. రేవంత్ రెడ్డి ఒక విజనరీ లీడర్, మాస్ లీడర్. కేటీఆర్ మోడర్న్ లీడర్, అహం ఎక్కువ. కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళు ప్రజలతో సత్సంబంధాల నాయకులు. ఎమ్మెల్సీ కవిత కల్చరల్ యాక్టివిటీస్లో అంటే ఒక ఐకానిక్గా మిగిలిపోయింది. తను ఒక తండ్రి వారసత్వం ఉన్నప్పటికీ తను నిలదొక్కుని నిలబడ్డది నాయకురాలు. మంత్రి సీతక్క తన ఏ నేపథ్యంగా వచ్చిందో మూలాలు మనవని ఒక నాయకురాలు ఆమె. హరీష్ రావు ట్రబుల్ షూటర్ అంటారు, కానీ అత్యంత స్వార్థపరుడు అతడే. బట్టి విక్రమార్క తను దేశ రాజకీయాల పట్ల తన స్ఫూర్తిగా రాజకీయాలు ఎంటర్ అయిందో దాని క్రమంలో పనిచేసుకునే వ్యక్తి, కానీ మిగతా ఏ పట్టించుకోడు. వలిగొండ నరసింహ అంటే మీరు? వలిగొండ నరసింహ అనే నేను ఈ సమాజం నేనైతే అనుభవించుకుంటూ వచ్చినానో, నేనైతే కోల్పోయి వచ్చాను, నేనైతే ఒక
గివ్ అవకాశాలు ఉంటే బాగుండు, నాకు ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుండు, నాకు ఎవరైనా ఇది చేసినా లేకపోతే నష్టపోతున్నాం అని నేనైతే అనుకున్నానో, నన్ను నమ్మిన వాళ్ళు, నా వాళ్ళు అవి కోల్పోకుండా నాకు శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉంటాను ఇప్పటికీ. నరేంద్ర మోడీ మాయలు చెప్పి సక్సెస్ కావడంలో ఈ ప్రపంచ చరిత్ర మొదటిసారి సక్సెస్ అయిన వ్యక్తి. రాహుల్ గాంధీ తను పప్పుగా ముద్రేస్తారు, కానీ తనలో తెలియని విజనల్ లీడర్ ఉండు భవిష్యత్తు మనం చూడబోతున్నాం. మాయావతి ఎప్పటికీ ఈ అణగారిన వర్గాల బెహంజీ సోనియా గాంధీ ఎన్ని అవమానాలు ఎన్ని ఉన్నా కూడా తను తనైతే ఆశయం కోసం నిలబడదో ఆశయం కోసం నిలబడే గొప్ప వ్యక్తిగా చూడగలుగుతాం. ఓకేనా, థ్యాంక్ యూ. చివరిగా మా ఛానల్ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలకు చెప్పడం కన్నా ముఖ్యంగా నా విద్యార్థి నిరుద్యోగ మిత్రులకే చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రజలు చెప్పేంత చెప్పగలుగుతాము, కానీ దానికి నాయకులు ఉన్నారు చెప్తారు. నా విద్యార్థి నిరుద్యోగ మిత్రులు ఒక లక్ష్యం ఎన్నుకోండి, వ్యక్తి నిర్మాణం కాండి. వ్యక్తిగా నువ్వు ఏ రంగాన్ని ఎన్నుకున్నా, నేను ఈ పొజిషన్ ఉందంటే నేను ప్రతి క్షణం నేను తప్పు చేస్తున్నా, ఒప్పు చేస్తున్నా, నా లోపాలు ఉన్నాయా, మిగతా వాళ్ళని చెప్తూ స్వీకరిస్తూ మనమే అన్నీ అనుభవించి పొందుతామంటే అది కుదరని పని. మిగతా వాళ్ళు మన పక్క వాళ్ళు కావచ్చు, మన సీనియర్ కాబట్టి తప్పులు ఉన్నాయా, వాళ్ళు ఎట్లా ముందుకు పోతున్నారని వాళ్ళ అనుభవాలకి గుణపాలు నేర్చుకుంటూ ఖచ్చితంగా మీకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని చెప్తున్నది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ, ఏ నాయకుడు ఎవ్వరు కూడా మనం నిలబెట్టలేరు. నువ్వు వ్యక్తిగా నిలబడినాడు, నీవు అందరికి అవసరం ఉంటే అన్నీ ఉంటాయి, కానీ ఓపిక అనేది ముఖ్యమైన. నేను నమ్మింది ఒకటే, ఒక జర్నీలో రాత్రి ఏది కావు. మన ఆశయాలు తగ్గట్టు అవకాశాలు రావు. అవకాశాలు కాదు ఎదురు చూస్తూ మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఖచ్చితంగా ఏదో రోజు మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతాం. దానికి నాలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్, అంటే నేనే ఎగ్జాంపుల్ అని నేను అనలేను, కానీ నా జన్మ అనుభవాలు చెప్తున్నాను ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఒక చంచల మనస్తత్వం ఉండకుండా ఒక నాయకుడిని ఎన్నుకోండి, ఒక పార్టీ ఎన్నుకోండి, లేదా ఒక ఉద్యోగ లక్ష్యం ఎన్నుకోండి. ఇది కాబట్టి ఇంకోటి, ఇప్పుడు నేనే ఉన్నా కదా, ఫస్ట్ ఒకటి ఉద్యోగం అనుకున్నా, అది కాదనుకోండి. పరిస్థితులకు అనుగుణంగా మారడం ప్రయత్నించండి. ఎక్కడ నిరాశ నిస్పృహలొద్దు. ఈ భూప్రపంచానికి, ఈ భూమికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక యూనిక్నెస్ ఉంటుంది. నువ్వు నిరూపించుకుంటూ, కానీ ఆ నిరూపించుకునే క్రమంలో నేనే అనే సమస్తం అనే అహం పనికి రాకుండా, నువ్వు నమ్ముకున్న నాయకుడిని, నమ్ముకోక నాయకుడిని, నువ్వు ఒక పార్టీని నమ్ముకుంటావా, లేదా కుల సంఘ నాయకుడిని నమ్ముకుంటావా, అట్లా పోండి. కాకపోతే ఏదో 2 రోజులు ఏదో షైన్ అయినాం, బయటికి ఎక్స్పోజ్ అయినాం కాబట్టి మాకంటే మూతబరలేరనే ఫీలింగ్ మాతో దయచేసి ఉండొద్దు. అలా ఆగమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మన యువత ఎక్కువ, తెలంగాణ యువత ఎక్కువ ఎట్టుందంటే ఎమోషనల్ ఎక్కువ ఉంటారు. ఏదో ఇలా మీ వేగ నుంచి అంటున్నా, T10 న్యూస్ ఛానల్ మా ఆదేశాన్ని ఇంటర్వ్యూ చేసిండు, పొద్దున టీవీలో రాగానే పెద్ద మూతబరని ఫీల్ అయిపోయి నాంత మొగోళ్ళే అనుకొని పోతే అప్పటికే ఆగమవుతాం. ఖచ్చితంగా పెద్దలకు రెస్పెక్ట్ చేయాలి. ఆ నాయకులు కూడా కొన్ని ఏళ్ళ తరబడి కష్టపడి వస్తేనే ఇది దాకా వచ్చారు. అది కూడా ఏ రంగమైనా సరే, నువ్వు ఇలా ప్రొఫెసర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే రాజకీయాలు ఉండాలనుకుంటున్నావా, లేకపోతే బిజినెస్ ఉన్నావంటే ఒకరోజు ఎప్పుడు కాదు. ఇలా ఆదేశాన్ని నా ముందు నన్ను చేస్తున్నా అన్న కూడా ఎన్నో శ్రమల కోసం వచ్చింది. ఇలా అది ఇంకా ముందు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా మీరు తక్కువ చేయొద్దు, మీకు అతిగా ఉండకుండా ఎదిగిన కొద్దీ ఒదిగుంటూ మీ లక్ష్యాలు చేసే క్రమంలో ముందుకు సాగాలని నా విద్యార్థి మిత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓకేనా నరసింహ, మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. చూసిరు కదా ప్రజలారా, ఇది ఇవాల్టి విద్యార్థి నాయకుడు వలిగొండ నరసింహన్నతోటి ఇంటర్వ్యూ. దీని ద్వారా ఇంకా మీరేమన్నా తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.